వీటిని చెప్తే ఒక మంత్రి నవ్వుకున్నాడు మొన్నే. వీటిని అవహేళన చేస్తా సభల్లో డిస్కషన్లు జరిగినాయి. తప్పకుండా నవ్వుకున్న ప్రతి ఒక్కరికి సమాధానంగా ఒక 50 రోజులు వెయిట్ చేస్తే వీటినన్నిటిని చేసి చూపిస్తాము. 3000 ఉద్యోగాలు గెలిచిన వెంటనే యువతకిచ్చి ఈ 3000 ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ చేతిలో పట్టుకొని ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి పనిని చేపిస్తాం. 2400 కోట్లు మన పొలమనేరుకి జగనన్న పంపించినాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినారంట. ఈ 2400 కోట్ల అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు, కానీ తప్పకుండా ఈ పొలమనేరు నియోజకవర్గంలో ఇంకా జరగబోయే 5 సంవత్సరాల్లో ఈ 2400 కోట్లు మన పొలమనేరుకు వస్తే ప్రతిదీని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అది పింఛన్లకి ఎంత, దేనికి ఎంతంత పోతా ఉంది, రిమైనింగ్ ఎంత దుడ్డు వస్తూ ఉంది. పెద్ద చెరువు నీళ్ళన్నీ తోడినారు, చెరువు ఉద్యానవనం చేస్తామన్నారు. ఈ రోజు ఎక్కడ ఉద్యానవనం? ప్రెస్ అందరూ క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఆసనమైనది. కాబట్టి క్లుప్తంగా నా బాధని మీ ముందర చెప్తున్నాను. ఈరోజు ఇవన్నీ సాధ్యకరమైనవి, సాధ్యం కానిది ఏదీ లేదు. ఏది సాధ్యం కాదో చెప్పండి. ఇవన్నీ తప్పకుండా కావలసినటువంటివి, ఇవన్నీ తప్పకుండా గవర్నమెంట్ చేయాల్సినటువంటివి. గత 10 సంవత్సరాల నుండి ఎవరు ఏమి చేయకుండా వదిలిపెట్టేసి ప్రజల్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఓట్లకి ఏదో నోటిచ్చో ముందిచ్చో ఏదో ఒకటి ఇచ్చి కొనేద్దామని చెప్పి సంసిద్ధమైపోతే తప్పకుండా అది కుదరని పరిస్థితి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్కరు కొన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశ్న ముందర ఎంతవరకు ధనికులైనారు, ఎంతవరకు గొప్ప స్థానాలకు పోయినారు, ఎంతవరకు దోచుకున్నారు, ఏమీ అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, ఉన్న అభివృద్ధిని ఎంతవరకు నాశనం అవుతా ఉంటే కూడా కళ్ళు కనపడినట్లుగా ఎంతమంది ఉండారు అనేది మీకందరికీ తెలుస్తూ ఉంది. పొలమనేరులో తప్పకుండా అభివృద్ధి అనే పదం పైన ఈరోజు అందరూ వింటూ ఉంటారు. ప్రెస్లో అభివృద్ధి అనేది ఇంతవరకు వినపల్లా. టీడీపీ వర్గం వైఎస్ఆర్సీపీని తిట్టిండేటివి, వైఎస్ఆర్సీపీ వర్గం టీడీపీని తిట్టిండేది, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కండువాలు కప్పుకోండేది, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో కండువాలను కప్పుకోండేది. ఇవి తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడైనా మీరు వీడియోలు చూపించినారా? అభివృద్ధి గురించి ఒక మంత్రి మాట్లాడిండేది ఎక్కడైనా వీడియోలు ఉన్నాయా? అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడే వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా? ఈరోజు మొట్టమొదటిసారిగా అభివృద్ధి గురించి చర్చ మొదలైంది ఈ పొలమనేరు కాన్స్టిట్యున్సీలో. మన డీసీసీ గారు ఇంత దూరం రావడం చాలా సంతోషం. ఆయన చేతుల మీదుగా ఇదంతా ఓపెన్ చేసినాము. తప్పకుండా ఇది ధైర్యంగా చెప్తున్నాను, ఇవన్నీ నెరవేర్చి తీరుతాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పొలమనేరు నియోజకవర్గం అనేది మీ అందరికీ నేను మనవి చేసుకుంటా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఇంతవరకు షేర్ చేయండి నేను అడగల. ఫస్ట్ టైం చెప్తున్నాను, 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో చూసే 10 మందికి చెప్పి ఓట్లేపేయండి. ఇవన్నీ నెరవేర్చుకుంటాం. నా జీవితంలో మొట్టమొదటిసారి వెళ్తా ఉన్నాను. నా గురించి ఓట్లేద్దండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి, మీ ఊర్లో నీళ్లు రావడం గురించి, మీ ఊర్లో పశువులు గేదెలు అన్ని కరెక్ట్గా ఉండి వ్యవసాయం అంతా డెవలప్మెంట్ అయ్యి డ్రైనేజీ కరెక్ట్గా ఉండి ఇప్పుడు నేనేమేమైతే చెప్పినానో ఇవన్నీ నిర్వర్తించి ఇవన్నీ గొప్పగా జరగాలంటే ఈ అభివృద్ధికి ఓటేయండి నేను అడుగుతూ ఉంటాను. తప్పకుండా ఇవన్నీ నిర్వర్తించి మీ ముందరకు మళ్ళా వస్తానని చెప్పి గెలుపు ఓట్లు దండుకొని గెలవడం కాదు, ఓట్లు దండుకొని ఓట్లు మన్ననలతో పొంది గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి చేస్తే అది నిజమైన గెలుపు నా దృష్టిలో. ఈరోజు మనం గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గెలిచిన తక్షణే సంబరాలు చేసుకునేది ఆఫ్ చేసి పని మొదలు పెడదామని చెప్పని మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గెలిచిన తక్షణమే ఆ 1 గంట సేపు మాత్రం సంబరాలు ఉంటాయి. నెక్స్ట్ గంట నుండి 3000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాం. 1 గంట సంబరాలు, నెక్స్ట్ గంట నుండి పని మీద మేము ఏకైక చూపిస్తాము. ఏ పార్టీలని దూషించుకుంటా ఈ పార్టీ ఆ పార్టీని పీకులాట్లాడుకుంటా ఉంటే మీకు పని పాట లేనట్లుగా మిమ్మల్ని పిలిపించి మీ టైం వేస్ట్ చేసేది మా జీవితంలో పెట్టుకోం. ఇంకో పార్టీని దూషించాకే ఈ ప్రెస్ మీట్లు పిలిపిం. ఒక అభివృద్ధి గురించి, ఒక కష్టం గురించి, ఒక బాధ గురించి, ఒక హాస్పిటల్ ఓపెన్ గురించి, లేదా ఏదో ఒక గొప్ప కార్యాల గురించే మీ ప్రెస్ మీట్ని పిలిపించుకుంటాం. వీళ్ళని తిట్టుకొని 24 గంటలు ఇట్లా దీనికి మేము ప్రెస్ని పిలిపేమో. ఈరోజు ప్రెస్ సోదరులందరూ మేలుకున్నారు. తప్పకుండా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషపడుతూ ఉంటారు. మీ అందరికీ పాదాభివందనం.
తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి తల్లికి నా పాదాభివందనం తల్లి, ప్రతి యువతకి నా పాదాభివందనం. చదువుకునే బిడ్డలకి, చదువుకున్న వాళ్ళకి, డిగ్రీలు అంతా చేసి జాబులు రానోళ్ళు, చదువుకోకుండా ఊర్లో తిరుగుతూ ఉండేవాళ్ళు, తప్పకుండా అవ్వలు తాతలు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటూ దయచేసి ఈ ఒక్కసారికి ఈ అభివృద్ధి గురించి ఒక్క ఓటేయండమ్మా. పలమనేరులో అభివృద్ధి అంటే ఏమీనేసి నేను చూపిస్తాను. నా గురించి ఇద్దండి ఓటు, ఎమ్మెల్యే వ్యామోహాలు లేవు. ఈ అభివృద్ధి గురించి ఓటేయండి, తప్పకుండా అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుట్లపల్లి శివశంకరు తప్పకుండా మళ్ళీ మీకు మాట ఇచ్చి నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్, జై.